నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో పండగ అయిపోయింది, సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు, గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం, అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. తులారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడయ్యాడు, శుక్రుడేమో మనకి 6వ ఇంట్లో పడ్డాడు, అంటే రాహుతో పాటు కలిసి ఉన్నాడు. సో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. అలాగే చూసాము అంటే పిల్లల విషయానికి వచ్చేప్పటికి పిల్లలు మాత్రం ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 5th మనకి సన్ ఉన్నాడు, అలాగే శని అండ్ ఆల్సో మెర్కురీ కూడా ఉన్నారు, అంటే అదే హౌస్లో శని హౌస్లో శని ఉన్నాడు. సో తప్పక ఏంటంటే పిల్లల విషయంలో కొంతవరకు ఓరట అనేది కలుగుతుంది, అంటే పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి దేంట్లో, హెల్త్ విషయం ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఏదైనా చిన్న మెడికల్ ఇష్యూ ఉన్నా కూడా ముందు డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్
అంటే కుజుడు అయ్యాడు. కుజుడు మనం చూసామంటే 9th house లో అది రిట్రోగ్రేషన్కి వస్తున్నారు అనమాట. రిట్రోగ్రేషన్లో ఉన్నారు, డైరెక్ట్ అవుతారు. మళ్ళీ అవి గొడవలు అవుతూనే ఉన్నాయి కదా, మనం మాట్లాడుకున్నాం కూడా దాని గురించి. సో కొంతవరకు ఏంటంటే కుటుంబంలో కూడా అంత మంచి పరిస్థితి లేదు, అంటే ఫైనాన్షియల్గా కూడా కొంత దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. కొంత ఏంటంటే ఈగో క్లాషెస్ రాకుండా, నోటు దురుసు లేకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు ఏమో మనకి 12వ ఇంట్లో ఉన్నాడు, అండ్ సడన్ గా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మెడికల్ ఇష్యూస్ మీద ఖర్చు అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఈ రాశికి అధిపతి 6వ ఇంట్లో పడి ఉన్నారు, రాహుతో పడి ఉన్నారు కదా. సో ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ పీపుల్ కి చాలా మంచిది. బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ వేసే వాళ్ళందరికీ అది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంట్లోనే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంతవరకు దిగజారుతుందని చెప్పాను కదా. సో ఎలాగో ఖర్చు పెట్టాలి బిజినెస్ కి, సో దిగజారుతుంది అనుకోకుండాను ఇదేంటంటే స్టెప్పింగ్ స్టోన్ కంటే పాజిటివ్ గా తీసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. హెల్త్ విషయం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 6th లార్డ్ అండ్ ఆల్సో 3rd లార్డ్ ఏంటంటే 8th లో పడ్డాడు. ప్రాపర్టీ ఇష్యూస్, అంటే ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఖరీదైన వస్తువే కదా మనం చెప్పేది, చాలా ఖరీదైన వస్తువు, అంటే మనకి మితికిన మీరి కొంటూ ఉంటాం కదా, ఎలా ఖర్చు పెడతామో తెలియదు, అలాగా ఎక్కువ కొనేయడం అనేది జరుగుతుంది. అలాగే చాలా ఖరీదైన వస్తువు, స్థిర ఆస్తులు కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఏ ఛాన్సెస్ అంటే ఏంటంటే వాళ్ళు కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడాను కొంచెం ఎక్కువ కమిషన్ వచ్చే ఛాన్సెస్, ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ దానికి శ్రమ అనేది చాలా చాలా అధికం ఉంది. అలాగే కొత్తగా పెళ్ళయి ఇప్పుడే దాంపత్య జీవితం స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ కి అయితే బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంటుంది. దూరపు దేశం వెళ్ళి సెటిల్ అయ్యే, ఎస్పెషల్లీ వాళ్ళకి పై చదువులు, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అనేది వాళ్ళకి వస్తుంది, చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, చురుగ్గా ఏంటంటే వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ అనేవి ఎక్కువ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వస్తుందో తెలియదు కానీ తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట. శ్రమతో కూడిన లక్. మనం ఏంటంటే మనం ఎక్కడ కూర్చుని మనకి లక్ రావాలంటే రాదు, ఎవరైనా అదే తప్పక కష్టపడాలి. స్టూడెంట్స్ ఇంకా కష్టపడాలి. అలాగే గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేసే వాళ్ళకి తప్పక వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మంచి టీచర్స్, వాళ్ళ దారి చూపించే వాళ్ళు, ఉన్నత వ్యక్తులు కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఆ దిశగా అయితే చాలా బాగుంది, వీళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే మాత్రం తప్పక వీళ్ళు కూడా ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ముత్తైదుకి ఇంటికి పిలిచి తప్పక ఏంటంటే ఒక వాయనం ఇవ్వడం మంచిది. అలాగే మన చేత్తో వండి పెట్టడం కూడా ఇంకా మంచిది అనుకో. బట్ ఏంటంటే ఎవరి పరిస్థితిని బట్టి మనం కొనివ్వడం కూడా మంచిది అనమాట. తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే సంతో కూడిందంటే 11th లార్డ్ ఏమో మనకి 5th లో పడ్డాడు, సో లాభాలు ఉంటాయి. కానీ 12th లార్డ్ కూడా ఉన్నాడు కదా, సో కొంతవరకు అంటే లాభంతో కూడిన పని ఉన్నప్పటికీ అంత లాభాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు అనేవి రావన్నమాట. తప్పక లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం చాలా చాలా మంచిది అనమాట. సో తులారాశి వారికి కూడా చాలా వరకు రెమెడీస్ చెప్పారు, కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు. ముఖ్యంగా మీరు స్థిరాస్తులు కొనే విషయంలో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఏదైనా మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ అని చెప్పారు. ఇలా అన్నిటినీ నోట్ చేసుకొని పాటిస్తూనే ఒకసారి వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే
ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.